ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చినా ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలు తీరడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ అంబర్పేటలో ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులకు భరత్ సేవాశ్రమం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక విద్యార్థుల పరిస్థితి మారుతుందని ఆశిస్తే ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. హాస్టళ్లలో సరైన భోజనం లభించక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు సరైనటువంటి భోజనం కూడా పెట్టని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కొత్త భవనాలు నిర్మాణం చేయాలి. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు, కానీ ఉన్నటువంటి స్కూళ్లను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. స్కూళ్లకు సంబంధించినటువంటి భవనాల రిపేరింగ్ గానీ, అక్కడ అన్ని స్కూళ్లలో విద్యుత్ సౌకర్యం గానీ, మంచినీటి సౌకర్యం గానీ ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేసిందో ఆ మిడ్ డే మీల్స్ ను ప్రాపర్ గా విద్యార్థులందరికీ పరిశుభ్రంగా అందించేటువంటి ప్రయత్నం చేయాలి. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడాల్సినట్టుండే, కానీ అనుకున్నంతగా మరి ఆ పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు ముందుకెళ్లడం లేదు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను.